హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. ఇలా చేస్తే ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ముందుగా నాటుకోడి చికెన్ తెచ్చుకొని నీట్‌గా కడుక్కున్న తర్వాత అందులోకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్‌ది ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. కప్ పెరుగు వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుందండి చికెన్‌కి అయితే. అలాగే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇదంతా ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఒక గిన్నెలో వేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యం నానితేనే చాలా వస్తుందండి. అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను. అలాగే అనాస పువ్వు ఉంటుంది కదా, అది మసాలా, స్టార్ మసాలా, అన్నీ ఇంట్లో ఏవైతే స్పైసెస్కి సంబంధించినవి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. ఒక స్పూన్ సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూను. ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. ఈ మసాలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్లో కొన్నట్లే ఉంటుంది బిర్యానీ అయితే. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. బియ్యం ఎంత ఉన్నాయో వాటికి డబల్ సైజులో వాటర్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేయండి ఇందులో. ఇలా వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి. ఇలా వేసుకున్నాను అన్నైతే. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోండి. కలర్ కూడా మంచిగా కలర్ వస్తుంది రైస్కి అయితే. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే స్పైసెస్ కూడా వేసుకున్నాను కాబట్టి. అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది మరగనిచ్చుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇందులో అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే చికెన్ ఉడికించుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో కూడా ఆయిల్ వేసాను కదండి, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇదంతా వేసుకొని చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి చికెన్ అయితే. ఇది నాటుకోడి కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అయితే. ఇలా మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో కూడా ఒక స్పూన్ వరకు మసాలా వేసుకుంటున్నాను, బిర్యానీ మసాలా. ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మంచి స్మెల్ అయితే వస్తుందండి బిర్యానీ అయితే. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు డ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను. ఈలోపు ఇది మరిగిపోతుందండి వాటర్ అయితే. ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ బియ్యంని మాత్రం జస్ట్ 20% మాత్రమే కుక్ చేసుకోవాలి, 80% అలా చేసుకోవద్దు. ఇలా పెట్టి ఒక 20% మాత్రమే కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటున్నాను, ఒక ఉడికొచ్చేంత వరకు. చూడండి, ఇది ఉడుకుతుంది కదా, ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా అంతా బియ్యంకి పట్టుకుంటుంది. ఇప్పుడు చికెన్ని ఉడుకుతుంది కదా అండి చికెన్. ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకోవాలి.
ఇందులో ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి, మసాలా అంతా ముక్కలు కంటేటట్లు. చికెన్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యం చూడండి రెడీ అయిపోయింది. జస్ట్ 20% మాత్రమే కుక్ చేయాలన్నా కదా, అయ్యింది. అలాగే చికెన్లో నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అదే అన్నం ఉడుకుతుంది కదా, ఆ మసాలా వాటర్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, కింద మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది సైడ్కి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుందండి. చికెన్లో ఉన్న వాటర్ ఈ రైస్కి కరెక్ట్ సరిపోదు కాబట్టి ఒక 2-3 స్పూన్స్ వరకు పైనుంచి వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల సైడ్కి వేయడం వల్ల సైడ్ మొత్తం బాగా ఉడుకుతుంది. అలాగే రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సేమ్ బయట ఉన్నట్లే ఉంటుంది చికెన్ బిర్యానీ అయితే. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా మాత్రం వేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్ ఇష్టపడితే వాళ్ళు కూడా ఫుడ్ కలర్ వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను పైన అయితే ఫ్లేవర్ కోసం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి దానిపైన రోల్ పెట్టాలి, ఏదైనా బరువు ఉంచాలి. అప్పుడే దమ్ మీద ఉడుకుతుంది, సైడ్కి పొగ పోకుండా. చూడండి బాగా ఉడికింది. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుతున్నాను. మసాలా అంతా కింద ఉంటుంది కదా, పైనంతా ఇలా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో అయితే వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.